ఎన్నో పనులు చేయాలనుకున్నవాడు యేసుక్రీస్తు ప్రభు సర్వాధికైన దేవుడు నిరంతర స్తోత్రార్హుడు అని చెప్పాడండి. అసలు అలాగూ చెప్పాడనమాట. ఆయన దేవుడు నిరంతర స్తోత్రార్హుడు అని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, మనం కూడా ఆయన కృపచేత క్రీస్తు యేసులో ఉన్నాం కాబట్టి నిరంతరం స్తోత్రార్హుడు పూజారుడైనటువంటి క్రీస్తు యేసు ప్రభును మనం అందరం కుటుంబాలతో పిల్లలతో విశ్వసించినటువంటి వారమై ఆయన స్తుతించాలా, ఘనపరచాలా, మహిమపరచాలండి. ఆయనను స్తుతించుట ద్వారా చాలా మేలులు ఉన్నాయండి. అసలు ఆ మేలులు, ఆ దివ్యన ఆశీర్వాదం పొందాలని దేవుని పేట ప్రేమతో మనవి చేస్తున్నా. ప్రభు ఈ వాక్యాలు మనకై దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల ప్రభువా, మీ పాదాలకు స్తోత్రములు. చెప్పబడిన వాక్యం దీవించి ఫలింపచేయమని మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ మా రక్షకుడైన క్రీస్తు యేసు ఘనమైన నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.